హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 9. ఇలా కాలం పురోగమిస్తుంది. మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. మను కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కాలేజీ మొత్తంలో టాప్లో నిలిచింది ఆమె. ఈ విషయం మను తన తండ్రికి చెప్పగానే అతను చాలా సంతోషించాడు మరియు మనుని త్వరగా ఇంటికి రమ్మని కోరాడు. ఎందుకంటే ఎగ్జామ్స్ తర్వాత సెమిస్టర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి. దీంతో అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మను కూడా లగేజ్ సర్దుకొని బయలుదేరబోతుండగా తండ్రి దేవాగారి నుండి కాల్ వచ్చింది. మను లిఫ్ట్ చేయగానే, తల్లి, నీకోసం కారు పంపించాను, డ్రైవర్ నిన్ను తీసుకెళ్లడానికి వస్తాడు, దయచేసి ఒంటరిగా రావద్దు అని చెప్పాడు అతను. రజిత వెళ్ళిపోవడంతో మను ఆగిపోయింది. మనుకి హాస్టల్లో బోర్గా ఉండి డ్రైవర్ వచ్చేదాకా అక్కడే వెయిట్ చేద్దామనుకొని క్యాంటీన్ వైపు వెళ్తుంది. మను క్యాంటీన్కి రాగానే అక్కడ వినయ్ని చూస్తుంది. వెళ్ళి అతని దగ్గర కూర్చుంది. అతనిని చూసి, ఏమైంది వినయ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా లేక ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటున్నావా అని అడిగింది. వినయ్ నిరుత్సాహంగా, ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను, నా రిజల్ట్ గురించి తెలిస్తే మా నాన్న నా బ్యాండ్ వాయిస్తాడు అని చెప్పాడు అతను. అవునా, ఎందుకు, నీ రిజల్ట్ ఎంత వచ్చింది అని అడిగింది ఆమె. పర్సంటేజ్ కాదు, ఒక సబ్జెక్ట్ ఎత్తింది అని చెప్పాడు వినయ్. పర్వాలేదులే, నెక్స్ట్ టైం కష్టపడి మంచి మార్కులతో పాస్ అవుతానని వాళ్ళకు చెప్పు అని చెప్పింది మను. మను, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, మా నాన్నని ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, కానీ మా అన్నయ్యని దేవుడా అంటూ గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు వినయ్. మను నవ్వుతూ, ఇదంతా ముందు నువ్వు ఆలోచించి ఉండాలి కదా, నువ్వు ముందే జాగ్రత్తగా చదువుకొని ఉంటే బాగుండేది, కానీ నీ ధ్యాస చదువు మీద ఎప్పుడు ఉంది అని అంది మను. నవ్వు నవ్వు, నా వంతు వచ్చినప్పుడు నేను చెప్తాను అని అన్నాడు వినయ్. అరే, బాబాయ్ వచ్చాడు, సారీ వినయ్, మా కారు వచ్చింది, నేను బయలుదేరాలి అని మను వినయ్కి వీడ్కోలు పలికి అక్కడి నుండి బయలుదేరి తన లగేజ్ని తీసుకొని కార్ దగ్గరకు చేరుకుంది. డ్రైవర్తో చెప్పింది, రఘు బాబాయ్ మీరా, ఎలా ఉన్నారు, నాన్న నిన్ను పంపించాడా, హరీష్ బాబాయ్ వచ్చి ఉంటే నాకు బోర్ కొట్టేదేమో అని అంది మను. మను కారులో కూర్చుంది. రఘు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అమ్మాయి గారు, పెద్దబాబు గారు మీరు వస్తారని తెలిసినప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నారు, మీరు కూడా సంతోషంగా కనిపిస్తున్నారు. నిజానికి దేవాబాబు గారే మిమ్మల్ని తీసుకొని రావడానికి వస్తానన్నాడు, కానీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నందున రాలేకపోయాడు అని చెప్పాడు డ్రైవర్. నాకు కూడా నాన్నని త్వరగా కలవాలనుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాన్న ఏదో పని నిమిత్తం వేరే ఊరు వెళ్ళారు అని అంది ఆమె. అప్పుడే సడన్గా రఘు కార్ బ్రేకులు వేశాడు. ఏంటి బాబాయ్, కార్ ఆపావు, పోనివ్వు అని అంది మను. అమ్మాయి గారు, ఇది ఫ్లైట్ కాదు, ట్రాఫిక్ లేకుండా ఉండను అని అన్నాడు అతను. అది విని మను నవ్వుతుంది. మను చుట్టూ చూసి, ఏంటి బాబాయ్, కార్ ఎందుకు ఆపారు అని అడిగింది. అమ్మాయి గారు, ముందు చాలా ట్రాఫిక్ ఉంది, బహుశా ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెప్పాడు డ్రైవర్ రఘు. అప్పుడే మనుకి ఒక అమ్మాయి అరుపు వినిపించింది. ఆమె కారులోంచి బయటకు వచ్చి చూస్తే 3-4 దున్నపోతుల్లో ఉన్న మగవాళ్ళు ఓ అమ్మాయిని బలవంతంగా లాగుతున్నారు. బహుశా వాళ్ళు ఆమెను తనతో తీసుకెళ్లాలనుకుంటున్నారు, కానీ ఆమె వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధంగా లేడు. ఇది నేను కావాలని చెప్పట్లేదండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. మనుకి వాళ్ళ ఉద్దేశాలు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అక్కడ చాలామంది నిలబడి ఉన్నారు, కానీ ఆ అమ్మాయికి ఎవరు సహాయం చేయడానికి రావడం లేదని మను గమనిస్తుంది. మను కారు దిగి ముందుకు వచ్చి వాళ్ళతో ఆ అమ్మాయిని వదిలేయమని చెప్తూ ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కోపంగా అడిగింది. వాళ్ళలో ఒకడు మను వైపు చూసి, నీ చేతుల గాజుల సంఖ్య పెరిగినట్లుంది, ఒకసారి చూసుకో, నీకు నువ్వు సేఫ్గా ఉండటం కావాలంటే ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపంగా చెప్పాడు వాడు. మను చుట్టూ చూసింది. ఎవరూ కూడా ఆ అమ్మాయి కోసం ముందుకు రాలేదు. మను వాళ్ళతో, ఆ అమ్మాయికి మీతో రావడానికి ఇష్టం లేనప్పుడు మీరు ఆమెను ఎందుకు బలవంతం చేస్తున్నారు అని అడిగింది. వాళ్ళలో ఇంకో రౌడీ కోపంగా, నీకు మేమేం చెప్తున్నామో అర్థం కావడం లేదా, నీకు నీ జీవితం మీద ఆశ ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అని తర్వాత కార్ వైపు చూపిస్తూ, మా బాస్కి ఈ అమ్మాయి బాగా నచ్చింది, అందుకే తీసుకెళ్తున్నాం, చుట్టూ ఉన్న వాళ్ళని చూపిస్తూ, వీళ్ళందరికీ మా బాస్ గురించి బాగా తెలుసు, అందుకే మధ్యలోకి రావడం లేదు,
నువ్వు ఇక్కడకు కొత్తగా వచ్చావనుకుంటా కదా అని అన్నాడు వాడు. మను విజయవాడ నుండి మొదటిసారి ఇక్కడికి వచ్చింది. అందుకే ఇక్కడి వ్యక్తుల గురించి సరిగా తెలియదు. ఆమె ఆ కారులో ఉన్న వ్యక్తిని చూసి బహుశా ఇక్కడ ఎవరో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి లేదా రౌడీ అయి ఉండవచ్చు అని, దాని కారణంగా అందరూ భయపడి మధ్యలో రావడం లేదు అని అనుకుంటుంది. మళ్ళీ ఆ రౌడీ మాట్లాడుతూ, నీకు మరోసారి చెప్తున్నాను, వీటన్నిటిలో తలదూర్చకు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నాడు. ఇంతలో రఘు అక్కడికి పరిగెడుతూ వస్తాడు. అమ్మాయి గారు, ముందు ఇక్కడి నుండి పదండి అని అన్నాడు. మను ఏమీ అనకుండా ఇందాక రౌడీ చూపించిన ఆ కారు వైపు చూసింది. అందులో ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. 26 లేదా 27 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా ఖరీదైన బట్టలు ధరించాడు. దీన్ని బట్టి చూస్తే అతను ఎవరో మినిస్టర్ లేదా బిజినెస్ మ్యాన్ కొడుకు లేదా పెద్ద రౌడీ అని తెలుస్తుంది. ఇదంతా చూసి మను ఒక్క క్షణం భయపడింది. కానీ మరుసటి క్షణంలో ఆ అమ్మాయి కన్నీళ్లపైనే మను చూపు పడింది. తను అక్కడ నుండి వెళ్ళిపోయాక ఆ అమ్మాయికి ఏమవుతుందో అనుకుంటూనే ఆమె గుండెలు వణుకుతున్నాయి. మను ధైర్యం కూడా తీసుకొని ముందుకు వచ్చి, సరే అయితే మీ బాస్కి ఆ అమ్మాయి నచ్చింది ఓకే, మరి ఆ అమ్మాయికి కూడా మీ బాస్ నచ్చాలి కదా, మీరు ఇలా అమ్మాయిని బలవంతం చేయకూడదు, ఇది చాలా పెద్ద తప్పు అని అంది మను. కోపంగా ఒక రౌడీ ముందుకు వచ్చి, మాకు తప్పప్పులు నేర్పించాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అది చూసి మిగిలిన రౌడీలు, ఈ పిచ్చిదాని మాటలకు మనకు అవసరం లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా అని పిలిచారు. మను ఆ నలుగురు రౌడీలను జాగ్రత్తగా చూసింది. వాళ్ళు చదువు సంధ్య లేని గాడిదలు అని అర్థమైంది. నల్లగా ఉన్న వాళ్ళని చూసి దున్నపోతులతో ఉన్న వాళ్ళని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. 2 మగవాళ్ళు అమ్మాయి చేయి పట్టుకోవడం, 3వ వ్యక్తి కార్ డోర్ తెరిచి నిలబడి ఉండడం, 4వ వ్యక్తి మనుని ఆపడం అన్నీ ఆమె గమనిస్తూనే ఉంది. మను ఆ అమ్మాయితో, నువ్వు చదువుకున్నావా, నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగింది. ఆ అమ్మాయి వస్తుంది అని చెప్పింది. అవునా అని, అలా ఎందుకు సైలెంట్గా ఉన్నావు, అతని చేతిని కొరికి అతని ప్రైవేట్ పార్ట్పై తన్ను అని ఇంగ్లీష్లో చెప్పింది. మను సలహాని అనుసరించి ఆ అమ్మాయి తన పళ్ళతో ఒక వ్యక్తిని చేతిని కొరికింది. అతను ఆమె చేతిని విడిచిపెట్టాడు. పక్కన ఉన్న వ్యక్తి ఏమరపాటుగా ఆ అమ్మాయి వైపు చూశాడు. ఇంతలో ఆ అమ్మాయి త్వరగా అవతలి వ్యక్తిని తంతుంది. వాడు మెలికలు తిరగడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది. మను కూడా అవకాశం చూసి అక్కడ నుండి పారిపోవాలని చూస్తుంది. కానీ మనుని ఒక వ్యక్తి ఆమె చేతులను పట్టుకొని ఆపాడు. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి కారులో కూర్చున్న ఆ వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకొని నిలబడి ఉన్నాడు. మను తన వంతు ప్రయత్నం చేస్తూ అతని నుండి తన చేతిని విడిపించి పారిపోవాలనుకుంది. కానీ 2 వ్యక్తులు ఆమెను ముందు నుండి చుట్టుముట్టారు. రఘు అక్కడికి వచ్చి, అమ్మాయి గారిని వదిలేయండి, అమ్మాయి గారు చేసింది తప్పే, దయచేసి ఆమెను క్షమించి వదిలేయండి అని మను కోసం ప్రాధేయపడతాడు. అప్పుడే 3వ వ్యక్తి రఘుని వెనుక నుండి తలపై రాడ్తో కొట్టాడు. దాంతో అతను స్పృహ కోల్పోయాడు. మను ఆ వ్యక్తి నుండి విడిపించుకొని రఘు వైపు పరిగెత్తింది అరుస్తూ. కానీ ఆమె అతని దగ్గరికి చేరకముందే 2 వ్యక్తులు ఆమెని పట్టుకున్నారు. మనుకి చాలా నిస్సహాయంగా అనిపిస్తుంది. అప్పుడు తనకు తానుగా, లేదు మను, నువ్వు బలహీనంగా మారకూడదు, అంత త్వరగా ఓటమిని ఒప్పుకోవద్దు, నువ్వు ఒక అమ్మాయిని రక్షించగలిగావు అంటే నిన్ను నువ్వు కూడా కాపాడుకోగలవు అని తనకు తానే మోటివేట్ చేసుకుంది. మను కళ్ళు మూసుకొని, కన్నయ్య దయచేసి మాకు సహాయం చెయ్యి అని మనసులో ఆ నీలిమేఘ శ్యాముణ్ణి తలుచుకుంది. అప్పుడు ఆమె తన పక్కనున్న వ్యక్తిని తన శక్తితో తన్నుతుంది మరియు మరొకరి నుండి తన చేతిని విడిపించుకొని పారిపోతుంది. వాళ్ళు ఆమెను వెంబడిస్తున్నారు. అక్కడ జరుగుతున్నది అంతా మొదటి నుండి మనుని 2 కళ్ళు నిరంతరం చూస్తూనే ఉన్నాయి. ఆమె అక్కడికి వచ్చినప్పటి నుండి మనుకి డ్రైవింగ్ రాదు. అందుకే ఆమె తన కారు వైపు పరిగెత్తకుండా వేరే వైపు పరిగెత్తింది. ఆ రౌడీలు కూడా ఆమెను వెంబడిస్తూ వెళ్తారు. మను దారి తెలియక తప్పుడు దారిలో వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు ముగుస్తూ అక్కడ ఒక గోడ ప్రత్యక్షమవుతుంది. మను తన ముందు దారి కనిపించకపోవడంతో భయపడుతుంది. అప్పుడే ఆమె వెనుక వస్తున్న రౌడీలు నవ్వుతూ, పారిపోతావా, పారిపో, ఇప్పుడెక్కడికి పారిపోతావో మేము చూస్తాం అని బిగ్గరగా నవ్వుతూ అన్నారు. అప్పుడే ఆ రౌడీ బాస్ ముందుకు వచ్చి తన మనుషులతో ఆమెను పట్టుకున్నాడు. 2 రౌడీలు మనుని పట్టుకొని గోడకి పిన్ చేస్తారు. వాళ్ళ బాస్ మను దగ్గరికి వస్తాడు. నువ్వు చాలా ప్రమాదకరమైన అడవి పిల్లిలా కనిపిస్తున్నావు. నువ్వు ఆ అమ్మాయిని పంపించేస్తావు కదా, మరేం పర్వాలేదు, ఇప్పుడు నీతో నా పనిని పూర్తి చేస్తాను అని మనుని పైనుండి కింద వరకు చూస్తున్నాడు.
వాడు అలా చూస్తుంటే ఆమెకి చాలా అసహ్యంగా అనిపించింది. ఆమె చాలా అందంగా కాదు, అద్భుతంగా ఉంది. మను కళ్ళలో కసి స్పష్టంగా కనిపిస్తుంది. మను తనను తాను విడిపించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. వీటన్నిటిలో ఆమె బట్టలు చాలా చోట్ల చిరిగిపోయాయి. కానీ ఆమె వాళ్ళ నుండి విడిపించుకోలేకపోతుంది, సాధించలేకపోయింది. మను మనసులో కన్నయ్య ప్లీజ్ ఇప్పుడు నువ్వే నాకు సహాయం చేయి అని కన్నీళ్లతో వేడుకుంది. రౌడీల బాస్ మను దగ్గరకు వెళ్తాడు. అది చూసి అక్కడ నిలబడిన మిగిలిన నలుగురు పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి మను ముఖం మీద వేళ్లు కదుపుతూ ఉన్నాడు. వాడు తన ముఖాన్ని తాకగానే మనుకి జుగుప్సగా అసహ్యంగా అనిపించింది. మను అతని కేసి విసుగ్గా చూస్తూ అతని మొహం మీద ఉమ్మేసింది. దాంతో వాడికి కోపం వచ్చి మను చెంపల మీద గట్టిగా కొట్టాడు. దానివల్ల మను నోటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. వాడు తన వేళ్లతో మను బుగ్గలను నొక్కుతూ, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? ఇక నుండి నువ్వు బతికి ఉండగానే చచ్చేలా చేస్తాను చూడు అని కోపంగా అంటూ వాడి పెదవులను మను పెదవుల దగ్గరకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో మను మానసిక స్థితి ఎలా ఉందో ఆమెకే అర్థమవుతుంది. ఈ సమయంలో భూమి చీల్చుకొని తన్ను దానిలో కూరుకుపోతే బాగున్ను అని అనుకుంది. కానీ అది జరగదు. ఆమె నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది మరియు ఆమె కళ్ళ నుండి కన్నీరు కారడం ప్రారంభించింది. వాడు మను ముఖానికి దగ్గరగా వెళ్ళబోతుండగా వాడి ముఖంపై బలమైన పంచ్ తగలడంతో పడిపోయాడు. అతని మనుషులు కూడా మనుని వదిలేసి ఆ కొట్టిన వ్యక్తి వైపు పరిగెత్తారు. మనుకి ఏదో సౌండ్ వినిపించడంతో కళ్ళు తెరిచి చూసింది. ఆమె కళ్ళు తెరిచి వైట్ షర్ట్ మరియు బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ ఉన్న వ్యక్తి ఆ గుండాలను దారుణంగా కొట్టడం చూస్తుంది. అప్పుడు గుండాలలో ఒకడు కత్తి పట్టుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ వ్యక్తి చాలా త్వరగా ఆ కత్తిని లాక్కొని రౌడీ చేతిపై కొట్టాడు. దాని కారణంగా వాడి చేతికి గాయమై రక్తం కారుతుంది. అదంతా చూసి అందరూ భయపడిపోతారు. మిగిలిన వాళ్ళు పారిపోవాలని చూస్తారు. కానీ పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి మను వైపు తిరుగుతాడు. మను తన బట్టలు చాలా చోట్ల చిరిగిపోయి ఉండటం గ్రహించి గోడు కానుకొని కూర్చొని తన చేతులతో ఆ చిరుగులు కప్పుకొనే ప్రయత్నం చేసింది. ఇంతలో వెనుక నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, రామ్ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను. ఆనంద్ కారులో నుంచి నా జాకెట్ వాటర్ బాటిల్ తీసుకురా అని చెప్పాడు. ఆనంద్ అక్కడి నుండి వెళ్ళి కొంతసేపటికి రామ్ జాకెట్ వాటర్ బాటిల్ తీసుకొని వస్తాడు. రామ్ అతని దగ్గర నుండి ఆ వస్తువులు తీసుకొని మను దగ్గరకు వెళ్ళి జాకెట్ ఆమె మీద వేసి ఆమె దగ్గర కూర్చొని వాటర్ బాటిల్ ఆమె ముందు పెట్టి మొహం కడుక్కొని నీళ్లు తాగు, నీకు రిలాక్స్గా ఉంటుంది అని చెప్తాడు. మను బాటిల్ తీసుకుంటుంది. రామ్ మను చేతులు ఇంకా వణుకుతూ ఉండడం చూసి వాళ్ళిక్కడ లేరు, ఇప్పుడు మీకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పాడు అతను. మను లేచి ముఖం కడుక్కొని నీళ్ళన్నీ ఒక్క గుక్కలో తాగేసింది. సరే రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పాడు అతను. మనుకి ఒక్కసారిగా నిద్ర లేచినట్లు రఘు బాబాయ్ ఎక్కడా అని అడిగింది. అతను బాగానే ఉన్నాడు, హాస్పిటల్కి పంపించాం అని మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. కానీ మీకు కొంచెం తెలివి తక్కువ కూడా. ఆ రౌడీలను ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం మీకేమిటి అని అడిగాడు రామ్. మను సమాధానం చెప్పలేదు. ఆమె మౌనంగా ఉండటంతో సరే ఇది చెప్పు, నువ్వెక్కడ ఉంటావో చెప్పు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఏకవచనంలోకి వచ్చాడు అతను. నాది ఈ ఊరు కాదు, మాది విజయవాడ. హైదరాబాద్లో చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఊరికి వెళ్తుంటే దారిలో ఇదంతా జరిగింది అని చెప్పింది మను. పర్లేదు, నా ఫ్రెండ్ ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, నీకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయాలి. అప్పటికి డ్రైవర్ కూడా హాస్పిటల్ నుండి వస్తాడు. అప్పుడు నేను క్షేమంగా మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పాడు రామ్. మను భయంగా లేదు, నేను ఎక్కడికి రాను, ప్లీజ్ మాకు ట్యాక్సీ బుక్ చేయండి, మేము మా ఇంటికి వెళ్తాము అని అంది ఆమె. నాకు అర్థమైంది నువ్వు ఈ పరిస్థితిలో ఏం ఆలోచిస్తున్నావో. నేను నీకు అపరిచితుడిని, మరి అపరిచితుడిని ఎలా నమ్మాలి అనే కదా అంటూ బ్యాక్ ప్యాకెట్లో నుండి గన్ తీసి మన చేతిలో పెట్టి, డోంట్ వరీ, నేను దొంగని రౌడీని కాదు. నా సేఫ్టీ కోసం దీన్ని నా దగ్గర ఉంచుకుంటాను. నువ్వు దానిని నీతోనే ఉంచుకో. నీతో నేను తప్పుగా ప్రవర్తిస్తే ఆ గన్లోని బుల్లెట్స్ని నా ఛాతీలో దించు అని చెప్తూ ఇప్పుడు వెళ్దామా అంటూ రామ్ ముందుకు నడిచాడు. మను కూడా అతనిని ఫాలో అవుతుంది. రామ్ మనుని వెనుక కూర్చోబెట్టి ఆనంద్తో కలిసి ముందు కూర్చున్నాడు. కాసేపటికి అందరూ ఆనంద్ ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి చేరిన తర్వాత రామ్, మను, ఆనంద్ ముగ్గురు కారులో నుండి దిగి ముగ్గురు లోపలికి వెళ్తారు. ఆనంద్ భార్య తలుపు తెరుస్తుంది. ఆమె ఒక డాక్టర్. ఆనంద్ అప్పటికే ఆమెకి ఫోన్ చేసి అంతా చెప్పాడు. అందుకే ఆమె హాస్పిటల్ నుండి లీవ్ తీసుకొని వచ్చింది. ఆనంద్ మను కారులో ఉన్న వస్తువులను, ఆమె లగేజ్ని ఇంటికి పంపించమని చెప్పాడు. ఎవరికో కాల్ చేసి తెప్పించాడు. ఆనంద్ మను వస్తువులను తన భార్యకు ఇస్తూ, నందిని, ఇవన్నీ ఆ అమ్మాయి వస్తువులు. ఇవి నీతో తీసుకెళ్లి మనుకి బ్యాండేజ్ వేయమని చెప్తాడు. నందిని మనుతో లోపలికి వెళ్తుంది. రామ్ మరియు ఆనంద్ బయట సోఫాలో కూర్చున్నారు. నందిని లోపలికి వచ్చి ముందుగా మను గాయాన్ని శుభ్రం చేసి దాని మీద మందు వేసి తర్వాత బట్టలు మార్చుకోమని మనుకు చెప్తుంది. మను తన బట్టలు మార్చుకుంది. అప్పటికి సర్వెంట్ టీ, బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాడు. నందిని మనుని పేరేమిటి అని అడిగింది. మను తన పేరు చెప్పింది. నందిని మనుతో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అని పిలుస్తుంది. మను, వద్దండి, నాకిప్పుడు తినాలని లేదు అని మెల్లగా అంది. దాంతో నందిని, చూడు మను, జరిగింది మర్చిపోయి వచ్చి ఏదైనా తిను. నువ్వు ఇంకా మందులు కూడా వేసుకోవాలి. ఇలా కాలు కడుపుతో మందులు వేసుకోకూడదు అని చెప్తుంది ఆమె. మను నందిని మాటలు వింటూ కొంచెం పోహా తిని టీ తాగుతుంది. తర్వాత నందిని మనుకి టాబ్లెట్స్ ఇస్తుంది. మను టాబ్లెట్స్ వేసుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె. మనుకి నందిని ప్రవర్తన చాలా నచ్చుతుంది. టాబ్లెట్స్ వేసుకొని కాసేపు పడుకుంది. నందిని బయటకు వచ్చి రామ్ మరియు ఆనంద్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది. నిధి రామ్తో, అన్నయ్య నందిని రామ్తో, అన్నయ్య, తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? తనకి మనం ఎవరో తెలియదు కదా. తనకి ఇక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. మీరు తనని త్వరగా ఇంటికి పంపండి అని చెప్పింది. సరే నందిని, కాకపోతే తను కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుందని ఇంటికి పిలిపించాను. ఈ పరిస్థితుల్లో నేను తనను ఇంటికి పంపలేను. నీకు మన సొసైటీ గురించి తెలియంది ఏమీ లేదు. ఇక్కడ ఒక అమ్మాయి చిరిగిన బట్టలు చూసి ఆమెకు సహాయం చేద్దాం అనుకోరు. బదులుగా ఆమె శరీరాన్ని చూస్తారు. అటువంటి పరిస్థితిలో నేను ఆమెను ఇంటికి పంపలేకపోయాను అని చెప్పాడు అతను. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య అని అంది నందిని. నందిని, రామ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో రఘు అక్కడికి వచ్చాడు. రఘు రామ్తో, సార్, అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు? బాగానే ఉందా అని అడిగాడు అతను. తను బాగానే ఉంది. అవును, మీరేం భయపడకండి అని చెప్పి తర్వాత నందిని మనుని పిలవమని చెప్పాడు. నందిని మనుని పిలవడానికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి నిద్రపోతున్న మనుని చూసింది. బహుశా అలసట వల్ల నిద్రపోయింది అనుకుంది. నందిని మనుని లేపకుండా ఆమె బయటకు వచ్చి మను నిద్రపోతుంది అని చెప్పింది. నందినికి మనుని లేపాలనిపించలేదు. రఘుని కూడా కొంత సమయం విశ్రాంతి తీసుకోమని కూడా చెప్పింది. రామ్, ఆనంద్ ఇద్దరు కలిసి ఆనంద్ గదిలోకి వెళ్ళారు. రఘుని సర్వెంట్ గదిలోకి పంపి నందిని మను దగ్గరికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత మను లేవగానే రామ్ తన మనుషుల్లో ఒకరిని మను, రఘులని వాళ్ళ ఇంటి దగ్గర వదలమని చెప్తాడు. వాళ్ళు ముందు మను నందినిని కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్పింది. తర్వాత రామ్ దగ్గరికి వెళ్ళి అతని గన్ తిరిగిస్తూ, చాలా థ్యాంక్స్, మీరు సమయానికి అక్కడికి రాకపోతే అంటూ ఆగిపోయింది. మను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రిలాక్స్, నువ్వు చాలా డేర్ అండ్ గుడ్ గర్ల్వి. మంచి వ్యక్తులకు అంతా మంచి జరుగుతుంది. నేను రాకపోతే మరొకరు వచ్చేవాళ్ళు అని చెప్తూ, కానీ నేను నీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను. భవిష్యత్తులో నీకు ఇలాంటి పరిస్థితి తలెత్తితే ముందుగా నువ్వు రక్షించుకో, తర్వాత ఇతరులకు సహాయం చెయ్యి అని చెప్తాడు. సరే, ఇక నుండి నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది మను. మను అందరి దగ్గర సెలవు తీసుకుంది. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.